మీ పిల్లలు సరదాగా ఏదో ఒక వస్తువుని నోట్లో పెట్టుకొని ఆడుకుంటూ ఉంటున్నారా? అది కొన్ని గంటల్లో ప్రమాదానికి దారి తీయొచ్చని మీకు తెలుసా? హాయ్ అండి, నేను డాక్టర్ వీరాభినవ్ చింత, కన్సల్టెంట్ మెటల్ గ్యాస్ట్రాంట్రాలజిస్ట్ అండ్ హెపటాలజిస్ట్ అట్ సెంటినీ సిటీ హాస్పిటల్ విజయవాడ. ఫారెన్ బాడీ ఇంజెక్షన్ అంటే నోట్లోకి ఆహారం కాకుండా ఏదైనా వస్తువు నోటి ద్వారా లోపలికి వెళ్ళటాన్ని ఫారెన్ బాడీ ఇంజెక్షన్ అంటాము. ఇది ఎక్కువగా పిల్లల్లో చూస్తూ ఉంటాము. బాగా వయసు ఎక్కువైన వృద్ధుల్లో అండ్ ఆల్కహాల్ తీసుకున్న వారిలో కూడా ఈ ఫారెన్ బాడీ ఇంజెక్షన్ జరిగే ప్రమాదం ఉంటుంది. మోస్ట్ కామన్ గా జరిగే ఫారెన్ బాడీ ఇంజెక్షన్స్ ఏంటంటే కాయిన్స్, బటన్ బ్యాటరీస్, నీడిల్స్, చికెన్ బోన్ గానీ ఫిష్ బోన్ కానీ ఫారెన్ బాడీ ఇంజెక్షన్ కి ముఖ్య కారణం. ఈ బటన్ బ్యాటరీలు మింగటం వల్ల చాలా పెద్ద ప్రమాదం జరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే ఈ బటన్ బ్యాటరీస్ మింగినప్పుడు దాని నుంచి రిలీజ్ అయ్యే యాసిడ్ కానీ ఆల్కలీ కానీ లోపల ఉన్న మన ఆర్గన్స్ ని డ్యామేజ్ చేయటము, ఆర్గన్స్ కి హోల్స్ లాగా అంటే పర్ఫరేషన్ జరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి దీనివల్ల ప్రాణాలకి ముప్పు కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయి. ఈ సమయంలో అందరూ చేసే పెద్ద తప్పులు ఏమిటంటే వెంటనే దాన్ని వాంతి చేయటము, చేత్తో లాగటము, కొన్ని ఇంటి చిట్కాలు పాటించటం లాంటి తప్పులు చేస్తూ ఉంటారు. ఇవి ప్రమాదాన్ని ఇంకా పెంచవచ్చు. ఫారెన్ బాడీ ఇంజెక్షన్ జరగగానే వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్లటం చాలా మంచిది. ఏ వస్తువు మింగిన అనుమానం వచ్చినా అశ్రద్ధ చేయకండి, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళండి. అక్కడ ఎక్స్రే గానీ సిటీ స్కాన్ పరీక్ష కానీ చేయటము, ఫారెన్ బాడీ మింగారని చెప్పి నిర్ధారణ చేసుకున్న తర్వాత అది ఎండోస్కోపికల్ గా అప్రోచబుల్ అయితే ఎండోస్కోపికల్ గా, అలాగే కొలనోస్కోపీ అప్రోచబుల్ గా ఉంటే కొలనోస్కోపీ ద్వారా మనము ఈ ఫారెన్ బాడీస్ అన్నిటిని బయటకు తీయవచ్చు. పిల్లల భద్రత అనేది అదృష్టం కాదు, జాగ్రత్త. చిన్న వస్తువులకి దూరంగా ఉంచండి, ప్రాణాలను కాపాడండి.